దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరందరూ బాగున్నారని దేవుడి కృప మీకు అందరికీ తోడే ఉండాలని ప్రార్థిస్తున్నాం. మరి దేవుడిచ్చిన అవకాశం బట్టి మీ ముందుకు వచ్చి కొన్ని సందేశాలు అవ్వాలని ప్రేమతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడు, ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంకి వెళ్తామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డలు రక్షించండి నాయన. విశ్వాసముగా ప్రేమతో నడిపించు. గొప్ప కార్యం తెచ్చిన ప్రభా, రక్షణ తెచ్చిన ప్రభా, విశ్వాసముగా ప్రభాన వాక్యముతో మాట్లాడుతుండగా మీరు నాతో ధ్యానించండి. అనేక బిడ్డల ప్రభా మంచి సందేశం ఇచ్చినట్లుగా, వాళ్ళ హృదయములు నింపినట్లుగా నీ సహాయం తెచ్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రియం బిడ్డలారా, మరి మన విశ్రాంతి దినము కావాలి. విశ్రాంతి దినము కావాలంటే 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి దినమున మనం దేవుడి సన్నిధిలో ఉండాలి. ఎందుకు 7వ రోజున సన్నిధిలో కనబడాలని ఈ వాక్యములో రాయబడ్డది. 6 రోజులు కష్టపడి నీ పని ప్రారంభించి 7వ రోజున ఆ రోజున పని చేయకూడదు. విశ్రాంతిమును దేవుడి సన్నిధిలో ప్రవేశించి అప్పుడు దేవుడు ఈ 6 రోజులు కష్టపడింది శ్రమ అంతా, కష్టమంతా 7వ రోజున విశ్రాంతి దేనికండి? విడుదల పొందటానికి, నీ ఆరోగ్యం బాగుండటానికి. ఇందులోనూ కొన్ని సందేశాలు మరి మాట ఉంది. విశ్రాంతి దినము అసలు బైబిల్లోనూ రాయబడ్డది. కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండములోను 28వ వచనంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా అనుసరించుటకు జ్ఞాపకము ఉంచుకొనము. అంటే 7వ దినము రోజున పరిశుద్ధముగా ఉండి నీ హృదయముకు నింపుకొని 7వ రోజున విశ్రాంతి దినమున నా తండ్రి సన్నిధిలో కనపడాలి, ఆయన అనుసరించాలి, ఆయన మార్గం నడవాలి అని నీ హృదయములోను వచ్చి పరిశుద్ధముగా నువ్వు ఉండి అప్పుడు దేవుడి సన్నిధిలో కనపడితే దేవుడు ఏం చేస్తాడండి? పరిశుద్ధముగా ఉంటాడు. మరి 6 దినములకు నువ్వు కష్టపడి ఏ పనైనంతయు చేయవలను. 6 రోజులు ఏ పని చేస్తారు? మన జాబ్ అయినా, ఇంటిలో పని అయినా, వ్యవసాయ పని అయినా, వర్క్ అయినా, నువ్వు ఏ పనిని చేయి. దేవుడు నీకు అనుకూలంగా ఏ పని ఇచ్చాడో ఆ పని పూర్తి చేసి 6 రోజులు కష్టపడి 7వ రోజున నా సన్నిధులకు వచ్చి దేవుడికి మొరపెట్టావనుకో, దేవుడు ఏం చేస్తాడండి? నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము దానిలో వీలైనకు నీ కుమారులు కుమార్తెలకు దాసులైనకు పశువులైనకు ఇండ్లకు నున్న పరదేశులైన ఏ పనైనా చేయకూడదు. 6 దినములు యెహోవాను ఆకాశ భూమిని సముద్రము దాటిలో ఉన్న సమస్తం దృష్టించిన 7వ దినం విశ్రమించిన. అందుకే యెహోవాను విశ్రాంతి దినమున ఆశీర్వదించదని పరిశుద్ధుల పడతారు. 7వ రోజున ఏంటండి? 6 రోజులు కష్టపడి 7 రోజున పరిశుద్ధముగా ఉండాలని, పరిశుద్ధంగా నివసించాలని, పరిశుద్ధముగా నిన్ను బాగు చేయాలని. ఎందుకని? పరిశుద్ధముగా మనం ఉండి మరి యెహోవానికి ఆశ్రయించబడినట్లుగా మన హృదయములు నింపటానికే 6 రోజులు కష్టపడి 7వ రోజుల దినమున విశ్రాంతి తీసుకోమనడం. ప్రియమిత్రులారా, ఈ రోజుల్లో పగలు కష్టపడుతున్నారు. ఒక్క రోజున విశ్రాంతి దినమున మీరు దేవుడి సన్నిధిలో కనపడండి. ఒక్క రోజున ఆ 7వ రోజున ఆ దినమున నువ్వు దేవుడి సన్నిధిలో కనపడితే 1000 దినములైనా నువ్వు శ్రేష్టము ఎంతో ఉంటుంది. ప్రియమిత్రులారా, ఒక్క గడి కలిపితే 1000 శ్రేష్టములు మనం వెచ్చించబడతాం. ఇది తెలుసుకోవాలి బిడ్డలారా. మనం ఒక్క రోజున, మన వారానికి ఒక్క రోజున దేవుడి సన్నిధి కనబడితే దేవుడు ఎంత మేలు చేస్తాడండి? గొప్ప వరాలు, గొప్ప మేలు చేస్తాడు. ఈ సత్యం తెలుసుకోవాలి. ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన వందనాలు ప్రభా. 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి దినములో
నీ సన్నిధిలో కాపాడాలి ప్రభా. అయా ఆశీర్వదించబడతాను తండ్రినా. ఎవరో ఏ కష్టంలో ప్రభాన నీ సన్నిధిలో వచ్చినాగా నేను ఆరాధించినట్లుగా నీ గొప్ప కార్యం తెచ్చండి. విశ్రాంతి దినముల ప్రభా అనుసరించినట్లుగా, విశ్రాంతి దినముల ప్రభా నీ ధ్యానించినట్లుగా, నాయన నీ వాక్యము ప్రభా నాకు ధ్యానించినట్లుగా, నీ వాక్యములు బలపరిచినట్లుగా, నీ సహాయం నీ ఆశలు నింపండి ప్రభా. మేలు చేయబడతాను తండ్రి. నీ చిత్త నెరవేర్చినట్లుగా మేలు చేయండి అయ్యా. ఎసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన నువ్వు చూస్తున్నాడు ఇరవై ప్రభా అనేక బిడ్డల ప్రభా అయ్యా ఎక్కడ కష్టపడుతున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, అనేక బిడ్డలకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశ విదేశాల కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ క్షేమంగా నీ ఆశలు నింపి గొప్ప కార్యము తెచ్చండి. క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ రత్నములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.